ప్లేస్మెంట్స్ అంటే ఎవరు ఎన్ని ఎన్ని చేసినా కూడా ఫైనల్గా ఉద్యోగం కోసం చేస్తాం. ప్లేస్మెంట్ రావాలి. సో కాబట్టి ఆ కాలేజీలో ప్లేస్మెంట్స్ ఎట్లున్నాయి అంటే ఈ ఇయర్ సపోజ్ 26 అడ్మిషన్స్కి ఈ 25-26 అకాడమిక్ ఇయర్లో ఎంత పర్సంటేజ్ ప్లేస్ అయ్యారు, 24-25 అకాడమిక్ ఇయర్ లాస్ట్ ఇయర్లో ఎంత పర్సెంట్ అయ్యారు, 23-24 అంతకుముందు ఎంత పర్సెంట్, కనీసం ఒక లాస్ట్ 3 ఇయర్స్ మనం కనుక వెరిఫై చేసుకుంటే వీలైనంత వరకు ఆ కాలేజీలో ప్లేస్మెంట్ వచ్చిన విద్యార్థులతో కూడా వీళ్ళు మాట్లాడితే చాలా మంచిది. టెస్టిమోనియల్స్ తీసుకోవడం మూలంగా చాలా మంచిది. ఎందుకంటే ఇప్పుడు మీరు ఆ కాలేజీకి వెళ్ళారనుకోండి, ఆ ప్రిన్సిపాల్ కానీ మేనేజ్మెంట్ కావచ్చు, లేదంటే ఆ ప్లేస్మెంట్ ఆఫీసర్ కానీ మా దగ్గర 100% ప్లేస్మెంట్స్ అని కూడా చెప్పచ్చు. కాబట్టి మనం అన్నీ కూడా నమ్మడానికి అవకాశం లేదు. కాబట్టి వీళ్ళు అక్కడ చదువుకున్న సీనియర్స్ని వాళ్ళ ఫ్రెండ్స్ ద్వారా కానీ, బంధువుల ద్వారా కానీ, టీచర్స్ ద్వారా కానీ ఎవరో ఒకరి ద్వారా మీరు డైరెక్ట్ ఇన్ఫర్మేషన్ తీసుకోవడం అనేది చాలా ఉత్తమం. ఓకే. సో తర్వాత ప్లేస్మెంట్స్ తర్వాత అక్కడ ఇంక్యుబేషన్ సెంటర్స్ ఉన్నాయా లేవా, స్టార్టప్ కల్చర్ డెవలప్ చేస్తున్నారా లేదా, వీళ్ళని ఎంటర్ప్రెన్యూర్స్ కింద తయారు చేస్తున్నారా లేదా, అంటే ఎప్పుడు కూడా జాబ్ సీకింగ్ కాకుండా జాబ్ ప్రొవైడర్స్గా, జాబ్ క్రియేటర్స్గా చేసేటువంటి ఫెసిలిటీస్ ఏమన్నా ఆ కాలేజీల్లో ఏమైనా ఉన్నాయా అనేది ముఖ్యంగా చూడాలి. తర్వాత లాస్ట్లో ఆ కాలేజెస్కి అక్రిడేషన్స్ ఉన్నాయా లేవా అని చూడాలి. అంటే NBA అక్రిడేషన్ ఉందా ఆ బ్రాంచ్కి, ఈ NAC అక్రిడేషన్ ఉందా, NIRF ర్యాంకింగ్లో ఏమన్నా లిస్ట్ అయిందా, ఈ NIRF ఇన్నోవేషన్ ర్యాంకింగ్లో ఏమన్నా లిస్ట్ అయిందా,